నమ్మకం నడిచే మెట్లపై అవినీతి నీడలు ఎలా పడ్డాయి? అయ్యప్ప సన్నిధిలో భక్తుల కానుకలతో వెలిగిన బంగారం పునరుద్ధరణ పేరుతో బయటకు ఎలా వెళ్ళింది? తిరిగొచ్చిన బంగారం బరువు ఎలా తగ్గింది? ఈడీ సోదాలతో గుట్టు శబరిమల బంగారం చోరీ గుట్టు కూడా విడుతుందా? లేక భక్తుల డిమాండ్ చేస్తున్నట్లుగా సిబిఐ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 21 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఆలయ బంగారం చోరీకి సంబంధించిన విషయం 2019లో వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు ఆలయంలోని బంగారు పూతను అక్రమంగా తరలించి మధ్యవర్తుల ద్వారా విక్రయించి లబ్ధి పొందారు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు ఏ పద్మకుమార్కు సంబంధించి పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. నిధులను మళ్లించిన తీరు, లబ్ధిదారులు ఎవరో తేల్చే దిశగా ఆధారాలు సేకరించేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. శబరిమల ఆలయ తాపడాల పునరుద్ధరణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా ఈడీ కూడా పిఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. బంగారం చోరీకి సంబంధించి టీడీబీ అధికారులు, మధ్యవర్తులు, జ్యువెలరీ వ్యాపారులు కలిసి భారీ కుట్రకు తెరలేపినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆలయంలోని బంగారు తాపడాలను రాగి తాపడాలుగా రికార్డులో తప్పుడు వివరాలు నమోదు చేయించి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో నిజ నిజాలు తేల్చేందుకు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు ఈ కేసుపై హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా విచారణను ముమ్మరం చేసింది. శబరిమల ఆలయ సన్నిధానంలోని బంగారు తాపడాల నాణ్యతను పరీక్షించేందుకు శాంపిల్స్ ని సేకరించింది. శబరిమల ఆలయంలోని గర్భగుడిలో సిట్ అధికారులు ద్వారపాలకుల తొడుగులపై ఉన్న బంగారం ఆభరణాలను తూకం వేసి పరిశీలించారు. అలాగే బంగారు పూతను పరిశీలించి తూకం వేసి ఎంత మేర బంగారం మిస్ అయిందో ఓ అంచనాకు వచ్చారు అధికారులు. రెండు 2019లో విగ్రహాలు, బంగారు తాపడాల బరువు మొత్తం 42.8 కిలోలు ఉండగా ప్రస్తుతం 38.2 కిలోలకు తగ్గింది. అంటే సుమారు 4.5 కిలోల బంగారం మాయమైంది. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు జ్యువెలరీ వ్యాపారి ఉన్నికృష్ణన్తో పాటు కమ్యూనిస్టు పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యే ఏ పద్మకుమార్ సహా మరికొందరిని నిందితులుగా చేర్చింది. ఆలయ ప్రధాన పూజారిని కూడా సిట్ ఈ కేసులో నిందితుడిగా చేర్చింది. మాజీ ఎమ్మెల్యే పద్మకుమార్ గతంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డులో అధ్యక్షుడిగానూ పనిచేశారు. అయితే ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోని ఈ అక్రమాలకు బీజం పడినట్టు అధికారులు చెబుతున్నారు. పద్మకుమార్తో పాటు టీడీపీ మాజీ సభ్యుడు కేపీ శంకర్ దాస్ల హయాంలోనే ఈ అక్రమాలు జరిగినట్టుగా తెలుస్తోంది. విగ్రహాలను, బంగారు తాపడాలను ప్రైవేటు కంపెనీలకు పంపి కెమికల్ ప్రాసెస్ ద్వారా బంగారం తీసినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం 2019 నుండి 2025 మధ్యకాలంలో శబరిమల ఆలయంలోని బంగారు పూతతో కూడిన పవిత్ర కళాఖండాలను ఉద్దేశపూర్వకంగా రాగి పలకలుగా అధికారికంగా రికార్డులో తప్పుగా నమోదు చేశారు. ఈ విధంగా వాటిని ఆలయ ప్రాంగణం నుండి చట్టవిరుద్ధంగా బయటకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం చెన్నై, కర్ణాటకలోని ప్రైవేటు సౌకర్యాల్లో రసాయన ప్రక్రియల ద్వారా బంగారాన్ని వెలికితీశారని, ఆ బంగారంతో వచ్చిన ఆదాయాన్ని దాచడం, బదిలీ చేయడానికి వినియోగించారని ఈడీ అనుమానిస్తోంది. ఇక ఈ కేసుకు సంబంధించి నిందితుల ఆదాయ మార్గాలు, బంగారం చోరీ ద్వారా పొందిన లాభాలకు సంబంధించినటువంటి కీలక డిజిటల్ డేటా, పలు డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మనీ లాండరింగ్ కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ దర్యాప్తు కేవలం బంగారం దొంగతనానికి పరిమితం కాకుండా శబరిమల ఆలయానికి చెందిన ఇతర విలువైన ఆస్తుల దుర్వినియోగం, ఆర్థిక మోసాలు, వ్యవస్థాపరంగా అవకతవకలపైన విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. అంతేకాకుండా ఆలయ ప్రసాదాలు, పూజా సామాగ్రి, ఆచారాలకు సంబంధించినటువంటి వస్తువుల విషయంలో కూడా అక్రమాలు జరిగి ఉండవచ్చని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ అంశాలన్నింటినీ కూడా మనీ లాండరింగ్ నిరోధక చట్టం పరిధిలో పరిశీలిస్తున్నట్టు తెలియజేశారు. మరోవైపు ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకు బదిలీ చేయాలని భక్తులు, పలువురు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి శబరిమల బంగారం చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. లబ్ధిదారులు, నిధులు, అక్రమ లావాదేవీలు వెలుగులోకి వస్తూ పూర్తి సత్యం బయటకు వచ్చే దిశగా గుచ్చు బిగిస్తోంది. ఈ కేసు విశ్లేషణ దేశంలో ఆలయాల ఆస్తుల నిర్వహణ, ట్రాన్స్పరెన్సీ, భక్తుల విశ్వాసంపై కూడా ప్రభావం చూపనుంది.